నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో మొన్నటిదాకా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపైన అందరి దృష్టి ఉండింది. ఇక ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కవిత కొంత జైలు నుంచి బయటకు వచ్చి కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నప్పటికీ కొంత రీయాక్టివేట్ అవుతున్నారు. తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేసి బీసీ ఉద్యమం దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించాలనే ఒక పెద్ద వ్యూహంతో కేటీఆర్ కూడా సీరియస్గానే కొంత కేంద్ర మంత్రులను కలవటం, అది బీజేపీకి మింగుడు పడినటువంటి అంశంగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టే రాజకీయాలు తెలంగాణలో కొంత చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి, మరోవైపు బీఆర్ఎస్ పాత్ర ఏంటి, కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇరుకుని పడుతుందా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్తే రాజేష్. సార్ ఏంటి సార్, ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల దాకా అందరి దృష్టి ఉన్నింది మొన్నటిదాకా. అయిపోయిన తర్వాత ఇప్పుడు కవిత ఎప్పుడెప్పుడు రీఎంట్రీ అని అందరూ ఎదురు చూశారు వాస్తవానికి. ఇట్లాంటి సందర్భాల్లో ఆమె బీఆర్ఎస్ పార్టీ షేడ్స్ ఆమె మీద పడకుండా జాగృతి కనుమరుగైపోయినటువంటి దాన్ని మరొకసారి ఆమె తెర మీదకి తీసుకురావటం, బీసీ కులగణన ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె కూడా బీసీ వైపే కొంత అడుగులు వేయటాన్ని, అంటే బీసీ ఓట్ బ్యాంకు కొంత పాకులాట ఏమన్నా కనిపిస్తోందా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టే ఇప్పుడు 2023 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని వర్గాలు బీఆర్ఎస్కు దూరమైన మాట నిజం. బీఆర్ఎస్ వాళ్ళు నిజాయితీగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని వర్గాలు దూరమైన మాట నిజం. అందులో బీసీలు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందువల్ల బీసీలను మళ్ళీ తమ పార్టీ వైపు ర్యాలీ చేయించడానికి ఒక బహుశా మేబీ కవితను ఎమ్మెల్సీ కవితను ఒక ఇన్స్ట్రుమెంట్గా బహుశా మేబీ కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ డైరెక్షన్ లేకుండా కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ కానీ, మరొకరు కానీ కొన్ని నిర్ణయాలు కానీ, కొన్ని ఉద్యమాలు కానీ, లేదంటే కొన్ని ఆందోళన కార్యక్రమాలు కానీ చేపట్టే అవకాశాలు లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు సరే, ఆమె దాదాపు 5-6 నెలలు జైల్లో ఉండి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె ఒక 3-4 నెలలు రెస్ట్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తోంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా కవిత రీఎంట్రీ ఏమిటనే దానిపైన సహజంగానే తెలంగాణ పాలిటిక్స్లో ఒక చర్చకు ఆమె అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు కవిత యాక్చువల్గా కేటీఆర్, హరీష్ కంటే కూడా చాలా ఫెరోషియస్ అనే సంగతి చాలామందికి తెలియదు. కవితకున్న పొటెన్షియాలిటీ కూడా చాలా ఎక్కువ మిగతా వాళ్ళకంటే కూడా. అంటే ఆమె ఒక డైనమిజం ఆమెలో ఉంది. అండ్ మోర్ ఓవర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈ విషయం స్వయంగా కేటీఆరే కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ కాకుండా కూడా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే, ప్రధానంగా బీసీ ఓటు బ్యాంక్ అంటే కులగణన విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదట్లో స్టాండ్ చాలా వేరుగా ఉంది. కానీ కవిత కులగణనకు సపోర్ట్ చేయడం కానీ, సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు తమ లెక్కలని చెప్పడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కులగణనకు ఆమె మద్దతు ఇస్తున్నట్టే మనం భావించాలి. ఆమె మద్దతు ఇస్తున్నది అంటే యాజ్ ఏ హోల్ టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది మీరు అంటున్నారు, కానీ ఎమ్మెల్యేలు కానీ లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కులగణను తిప్పికొడుతున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ఓవైపు మంచి సదుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ మీద కూడా విషం చిమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈమె మాత్రం బీసీ ఓట్ల కోసం లేకుంటే బీసీ కులగణన కొంత సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా అండి. ఇదంతా ఏంటంటే రాజకీయ వ్యూహాల్లో ఇదొక వ్యూహంగా కూడా మనం భావించవచ్చు. అంటే కేసీఆర్ ఏంటంటే కవితను ఒక రకంగా మనం ఉపయోగించాలి, కేటీఆర్ను ఎట్లా మనం ఆయనతో ఎటువంటి పని తీసుకోవాలి, అట్లాగే హరీష్తో ఎటువంటి పని తీసుకోవాలి, అట్లాగే జగదీష్ రెడ్డి మాజీ మంత్రి నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి అనేది అదేదో ఉండి ఉంటుంది స్ట్రాటజీ. సో దాంట్లో భాగంగానే కులగణనకు సంబంధించిన వ్యవహారంలో మేము మద్దతిస్తున్నాము అని పాలసీ పరంగా ప్రకటించకపోయినా, మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు వగేరా దాన్ని మొత్తంగా అవుట్గా తిప్పికొట్టున్నప్పటికీ కవిత తనకు తానుగా పార్టీ లైన్కు వ్యతిరేకంగా కానీ, పార్టీ లైన్ను ధిక్కరించి కానీ ఆమె కులగణనకు సపోర్ట్ చేయడం, లేదా బీసీ కులగణనను మద్దతు ఇవ్వడం, ఈ పరిణామాలు జరుగుతున్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా 100% పార్టీ అధ్యక్షుడు అట్లాగే తన తండ్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ను ఆమె కంప్లీట్ చేస్తున్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆమె బీసీలకు అవకాశాలు ఇవ్వాలని కొట్లాట్లో భాగంగా ముందుకు వస్తుంది.
ప్రభుత్వం చేస్తుంది కూడా అదే కదా. బీసీ కులగణన చేసిన తర్వాత జనాభా దామాషా ప్రకారమే ఇవాళ అవకాశాలు ఇవ్వాలనేదే ప్రధాన ఉద్దేశ్యం కదా. మరి ఆ కోణంలోనే కవిత కూడా ట్రావెల్ చేయటం ఎట్లా చూడాలి? ఇప్పుడు కవిత ట్రావెల్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టే ఇప్పుడు కేసీఆర్ డైరెక్షన్ టాస్క్ ఏ రకంగా ఇచ్చాడు అనే దాన్ని బట్టి మనకు కొన్ని విషయాలు మాత్రం బయటకు తెలుస్తుంటాయి. అసలు టాస్క్ ఏంటి అనేది మనకు తెలియదు. సో కవిత గారు బయటికి రావడం, రీఎంట్రీ ఇవ్వడము, ఆమె మాట్లాడడము, మీటింగ్స్ పెట్టడం అనేది ఒక ఒక కొత్త యాంగిల్. ఎందుకంటే మనకు గడిచిన కొద్ది నెలలుగా చూస్తే కేటీఆర్, హరీషే ఇద్దరు ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళిద్దరు ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు. సో నౌ కవిత అంటే పార్టీలో ఆమె కూడా వన్ ఆఫ్ ద పవర్ సెంటర్. ఓకే. ఆమె రావడం అనేది మరి మిగతా వాళ్ళు ఎవరైనా జీర్ణించుకుంటారా లేదనేది మనకు అది వేరే విషయం. బట్ కవిత రీఎంట్రీ అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి, ఆ పార్టీ క్యాడర్లో అయితే నిరాశ నిస్పృహలు ఉన్నాయో అవి తొలగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే ఉందో అదే పని ఈమె కూడా చేస్తుంది అని అనడానికి లేదు. గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది, తెలంగాణను ఒక మోడల్గా దేశంలో చెప్పడానికి వాళ్ళు కులగణన చేపట్టారు. ఈ కులగణన అనేది ఇది ఖచ్చితంగా జరగవలసిందే. లేకుంటే బీసీలకు సంబంధించి కానీ మరొక వెనుకబడిన సెక్షన్స్ కానీ వాళ్ళకి దామాషా ప్రకారం అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు అధికారంలో వాటా అనేది రావడానికి ఛాన్స్ లేదు. అందువల్ల ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మేబీ బీసీలకు పార్టీలో పెద్దపీట వేసే ప్రయత్నాల్లో కూడా ఇది ఒక భాగమని అనుకోవచ్చు మనం. రైట్ నౌ ఇప్పుడు చెప్పదలుచుకుంటే బీసీల విషయంలో అంటే యాంగిల్ అంటే అకార్డింగ్ టు బీసీ సెక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ అపోజిషన్ పార్టీ లీడర్ బీసీ కాదు. ఓకే, వెల్మా. అండ్ మీకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ నాన్ బీసీ. ఓకే, వెల్మా అండ్ హరీష్. సో ఎవరైతే ఫోర్ ఫ్రంట్లో ఉన్నాడో వన్ ఆఫ్ ద లీడర్ ఆయన అదే. సో ఒకే సామాజిక వర్గంలోనే ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు. సో కవిత కూడా అదే సామాజిక వర్గం కావచ్చు, కానీ ఇప్పుడు ఆమె చేపట్టిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందంటున్నాను. అంటే బీసీలకు వీళ్ళు రేపు బహుశా ప్రామినెంట్ పదవులు ఏమైనా ఇస్తారా పార్టీలో? ఇప్పుడు పార్టీ అంటే వాళ్ళు గవర్నమెంట్ లేరు కనుక ముందుగా పార్టీ నుంచి బీసీలను ఎలివేట్ చేయడానికి సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆమె రాజకీయంగా యాక్టివేట్ అవుతుంది, బీసీలని కొంత వెనకను వేసుకొని భుజానికి ఎత్తుకోదు. అవును. సో ఇప్పుడు ఈమె యాక్టివేట్ అవటం ద్వారా బీఆర్ఎస్కి లబ్ధా, లేదంటే కాంగ్రెస్కు ఉన్నటువంటి బలమైనటువంటి బీసీ ఓట్ బ్యాంక్ ఏమైనా గండిపడే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా అంటే ఈమె ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ ఓటు బ్యాంకు అయినా ఇంకొక పార్టీకి సంబంధించిన ఇంకొక ఓటు బ్యాంక్ అయినా అది స్థిరంగా ఒక దగ్గర ఉండేదండి. అది ఎప్పుడు రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది. అది అంటే బీసీలో కూడా మీకు ఏంటంటే శతకోటి వర్గాలు ఉన్నాయి అందులో. అంటే ఐ మీన్ దాదాపుగా కొంతమంది 250 అంటారు, 300 కులాలు అంటారు, ఎన్నో. మొత్తం ఏంటంటే వెనుకబడిన తరగతుల మధ్య బీసీ కులాల మధ్య ఐక్యత ఐక్యత లేని కారణంగానే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విడిపోయిన తర్వాతనైనా వెలుమలు కానీ రెట్లు కానీ ఇటువంటి వాళ్ళు మాత్రమే రాజ్యాధికారికి రావడానికి కారణం ఏంటంటే బీసీలో అనైక్యత కారణం. అయితే బీసీలను ఎప్పుడు కూడా ఓటు బ్యాంకుగా చూసే వ్యవహారమే నడుస్తోంది. సో బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నప్పటికీ కూడా ఆ సెక్షన్స్ తమ పార్టీకి దూరమైనప్పుడు మళ్ళీ వాళ్ళని దగ్గరికి చేర్చాలంటే ఏం చేయాలి? కొన్ని ప్రోగ్రామ్స్ చేయించాలి. సో ఆ విధంగా నడుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సో దీంట్లో బీసీల ఓటు బ్యాంక్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఉందో అదేదో ఇప్పటికిప్పుడు చిల్లు పడుతుందని మనం చెప్పడానికి లేదు. అండ్ సేమ్ టైం బీసీలకు సంబంధించిన ఓటు బ్యాంక్ అంటే ఏదైతే దూరమైందని అనుకుంటున్నామో బీఆర్ఎస్కు అది కన్సల్టేట్ చేసుకోవడానికి లేదా చెల్లా చెదరైపోయిన ఆ సెక్షన్స్ను మళ్ళీ ఆకట్టుకోవడానికి మేబీ కవిత ప్రయత్నిస్తుండొచ్చు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో కవిత ఒకసారి ఆల్రెడీ ఓడిపోయింది, మరొకసారి ఎమ్మెల్సీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఢిల్లీలో అన్ని రోజులు లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొని జైల్లో మగ్గిన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజానీకం రాజకీయంగా ప్రత్యక్షంగా ఆమె పోరాట యోధురాలుగా వస్తే స్వీకరించే అవకాశాలు ఉన్నాయా? లేదంటే కనుక ఆ ముద్ర ఇంకా అట్లే ఉంటుంది ఆమె మీద? సరే, ఇప్పుడు రాజకీయాలలో నేరాలు ఘోరాలకు సంబంధించిన విషయంలో
అవి చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా ఏమిటనేది కోర్టులు తేలుస్తాయి. మనం తేల్చడానికి సాధ్యం కాదు. ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్‌లో ఎవరు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ జైలుకి మనకు తెలుసు. ఇంకేదో కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతున్న జార్ఖండ్ హేమంత్ సోరెన్ జైలుకి వచ్చాడు. అండ్ కనిమొళి జైలుకి వచ్చింది. ఇప్పుడు కవిత కూడా ఒక ఇష్యూలో కానీ ఇప్పుడు మీరు చెప్పిన కేసులు ఏవి తేల్లా ఇప్పటిదాకా. నేనేమంటున్నానండి, ఇప్పుడు ఈ కేసెస్ అన్నీ కూడా రాజకీయ నాయకుల పైన పెడుతున్న కేసులు, పెట్టిన కేసులు, వీటి వెనుక ఉన్న నేపథ్యం, వీటి వెనుక ఉన్న క్రెడిబిలిటీ, వీటి వెనుక ఉన్న క్రెడెన్షియల్స్ అండ్ వీటికున్న విశ్వసనీయత, వీటికున్న ఇంకా ఆధారాలు ఇవన్నీ కూడా కోర్టులలో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నోటుకు ఓటు అంటే ఓటుకు నోట, నోటుకు ఓటు, ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసు, రైట్. ఆ కేసు కూడా కోర్టులో నడుస్తుంది. సో ఇప్పుడు రైట్ నౌ ఏ కేసు అయినా సరే మన ఇండియన్ పాలిటిక్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే అంటిల్ అన్లెస్ కేసు ప్రూవ్ అయ్యేదాకా అందులో ఉన్న వ్యక్తి నిందితుడు మాత్రమే. సో నౌ ఎమ్మెల్సీ కవిత గారు కూడా నిందితురాలు మాత్రమే, ఆమెను నేరస్తురాలుగా అనడానికి లేదు. ఓకే, ఇది రాజ్యాంగం ప్రకారం చెప్తున్నాను నేను, కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా దాని ప్రకారమే ఇదంతా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మొత్తం మీద మళ్ళీ పాలిటిక్స్లో క్రియాశీలంగా పనిచేయాలని ఆమె అనుకున్నట్టుగా మనకు గడిచిన 3-4 రోజుల నుంచి వస్తున్న వార్తా కథనాలు అండ్ న్యూస్ ఇదంతా ఆమె ఏంటి, యాక్టివిటీస్ చూస్తుంటే ఆమె యాక్టివిటీస్, మీటింగ్స్ వగైరా చూస్తుంటే ఖచ్చితంగా ఆమె తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. దీని వెనుక ఖచ్చితంగా తండ్రి పాత్ర కూడా కానీ ఉండాలి. ఏకంగా కొన్ని ఛానల్స్ లో కొన్ని వార్తా కథనాలు చూస్తే ఏకంగా సీఎం అభ్యర్థిగా కవిత అని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సీఎం అభ్యర్థి అనేది కేసీఆర్ బతుకున్నంత కాలం కేసీఆర్ మినహా మరొకరు కారండి. అది కవితనా, కేటీఆర్, హరీషా, ఇంకోలా నేను చెప్పను. కానీ కేసీఆర్ అంటే అల్లెస్ పాప ఆయన చనిపోవాలని మనం ఏం అనట్లేదు. ఆయన అంటే ఎవరికైనా ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది కదా. సో చివరి దాకా కూడా ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా నాకు తెలిసి తెలంగాణలో మళ్ళీ అధికారంలో టీఆర్ఎస్ వస్తే, బీఆర్ఎస్ వస్తే కూడా కేసీఆర్ సీఎం అవుతాడు తప్ప ఎవరు ఎన్ని రకాలుగా, ఇప్పుడు కవితకు మద్దతుదారులు ఉంటారు, కేటీఆర్కు మద్దతుదారులు ఉంటారు, హరీష్కు మద్దతుదారులు కొంతమంది ఉండొచ్చు. కవిత ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేపు ఎమర్జీ అవకాశం ఉందనో, ఎలక్షన్స్ నాటికి ఆమె మళ్ళీ ఏమంటాం వీళ్ళందరినీ వెనక్కి బెంచ్లోకి నెట్టి పారేసి ఆమె సీఎం క్యాండిడేట్ అవుతారనో అనుకోవడానికి లేదండి. ఇవన్నీ కూడా పుక్కిడి పురాణాల కథలు ఇవన్నీ. ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పాను ఫస్ట్, కేసీఆర్ ఆయన ఉన్నంత వరకు ఆయన సీఎం, ఆయనే పార్టీ ప్రెసిడెంట్, ఆయన కనుసన్నల్లోనే స్టోరీ మొత్తం జరుగుతుంది. ఆయన కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం నడుస్తుందండి. ఆయన ఏకవీర ఆ పార్టీలో. ఆయన ఏం చెప్తే అదే, ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే నిజం, ఆయన మునిగిందే గంగ, ఇది అంటారు కదా ఆ రకంగా. అటువంటప్పుడు కవితనో మరొకరినో ఇవాళ మనం అనుకుంటే కూడా ఇది రేపు క్యాండిడేట్ సీఎం క్యాండిడేటే అనుకుంటే కూడా, ఆ మధ్య మీరు చూసారు తెలంగాణ భవన్కు కేటీఆర్ వచ్చినప్పుడు ఆయన అభిమాన సంఘాలు ఉంటాయి కదా, అంటే పార్టీలో వాళ్ళంతా సీఎం అని అదే ఇచ్చారు. మీరు చూసారా విజువల్స్ అంత, అంటే అది వాళ్ళ పాపం ఒక విధేయత, అది కూడా స్ట్రాటజీలో భాగమేనా? అదొక విధేయత అండి. కావచ్చు మేబీ అటు వ్యూహం లాగా కూడా అనుకోవచ్చు. కానీ వాస్తవం వేరు. ఇప్పుడు బయట జరుగుతున్న ప్రాపగండా వాస్తవం ఈ రెండింటికి మధ్య చాలా చాలా తేడా ఉంటుంది. కవితను మనము ఈ రోజు నుంచే నవంబర్ 26 నుంచి కనుక మనం కవిత సీఎం క్యాండిడేట్ రేపు 2028లో ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ పార్టీ కనుక అధికారానికి వస్తే, బీఆర్ఎస్ అధికారానికి వస్తే కవిత సీఎం అని చెప్పడానికి ఎవరు సాహసించే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉన్నాడు అక్కడ. సో కేసీఆర్ అనే ఆ పర్టికులర్ ఏదైతే ఒక మనం లెజెండ్ అంటామా, లేకుంటే తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక కీలకమైన రాజకీయ నాయకుడు, ఉద్దండుడు అంటామా, ఇది ఏమన్నా బాపు అనండి, జాతిపిత అనండి, ఏమనండి. సో కేసీఆర్ మీద ఎన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా, ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉన్నట్టుగా మనం అనుకున్నా కూడా కేసీఆరే రేపు పొద్దున బయటకు వచ్చి ఆయన మళ్ళీ యాక్టివేట్ అయితే అది కేసీఆర్ చుట్టే మళ్ళీ తిరిగే అవకాశం ఉంది తప్ప కవిత చుట్టో కేటీఆర్ చుట్టూ తిరిగే అవకాశం లేదు. మీరు చూడండి, జనవరిలో వస్తారని అంటున్నారు కదా, కేసీఆర్ జనవరిలో వస్తాడని కేటీఆర్ చెప్పారు. ఒకవేళ కేసీఆర్ వచ్చిన తర్వాత
తెలంగాణ పాలిటిక్స్ కేసీఆర్ సెంటర్ గా నడిచే అవకాశం ఉంది. రైట్ నో కేటీఆర్ హరీష్ చుట్టూ తిరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలన్నీ కూడా. ఇప్పుడు కవిత, ఈ ముగ్గురు చుట్టూ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు తిరుగుతున్నాయి. రేపు కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ తిరుగుతాయి. సో ఇప్పుడు కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు కేటీఆర్ పెద్ద ఎత్తున అమృత్ స్కామ్ లో గోల్మాల్ జరిగిందని కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నాడు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించాలని. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ని అరెస్ట్ చేయించే కార్యక్రమం వాళ్ళు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నారు. అసలు ఎవరు అరెస్ట్ అవుతారు? నిజంగానే ఇప్పుడు అదానీ స్కామ్ను కూడా రేవంత్ రెడ్డి చుట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఏం చేయాలో అవన్నీ చేస్తున్నట్టుగా మనం అనుకోవాలి. అండ్ మోర్ ఓవర్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు గతంలో చేసిన దానికంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఓవర్ యాక్షన్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా మరొకరున్నా వాళ్ళు గవర్నమెంట్ రాగానే ప్రతిపక్షాలపైన ప్రతీకార రాజకీయాలు ఏం మొదలుపెట్టలేదు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే అవకతవకలు అక్రమాలు ఉన్నాయో వాటిని వెలికి తీయడం అనేది ఈ కొత్తగా వచ్చే గవర్నమెంట్ ఏదైనా సరే నెక్స్ట్ గవర్నమెంట్ సహజంగా జరుగుతుంది. సో అదే ఇప్పుడు జరుగుతుంది, వెదర్ ఇట్ ఈస్ కాళేశ్వరం ఆర్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ వగేరా వగేరా ఏదైనా కావచ్చు. సో నౌ కమింగ్ టు మీరు చెప్పిన పాయింట్, అమృత్ టు స్కామ్. అమృత్ టు స్కామ్ అనేది ఫేక్ అని ఆ స్కామ్కు సంబంధించి ఏదైతే కేటీఆర్ అలిగేషన్స్ చేశాడో, సృజన్ రెడ్డి అతని పేరు, అతను ఎవరు? ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు. ఓకే, ఉపేందర్ రెడ్డి అల్లుడు అంటే కాంగ్రెస్ అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే, ఆయన అల్లుడు. ఆయన రేవంత్ రెడ్డికి బామ్మది ఎట్ట అవుతాడు అంటే, రేవంత్ రెడ్డి వైఫ్ గీత గారు ఎవరైతే ఉన్నారో ఆమె చిన్నాన్న కొడుకు. ఎవరు? జయపాల్ రెడ్డి కదా వాళ్ళ తండ్రి, నా పేరు నాకు గుర్తులేదు, సుజన్ రెడ్డి తండ్రి. సో వరుసకు బామ్మర్ది అవుతాడండి. బామ్మర్ది అంటే స్ట్రైట్గా ఆమె బ్రదర్ ఏం కాదు, ఆయన వైఫ్ బ్రదర్ అయితే మనం బామ్మర్ది అంటాం. సరే బామ్మర్ది అనుకుందాం. ఆ బామ్మర్ది మీద చేసిన ఎలిగేషన్స్ ఏవి కూడా ప్రూవ్ అయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సుజన్ రెడ్డి ఎవరైతే నేను చెప్తున్నానో అతను కేటీఆర్ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసెస్ వేశాడు ఆల్రెడీ. ఏమని? నా మీద అభండాలు వేశాడు, ఇట్లా చేశారు. ఆ టైంలో అమృత్ 2 టెండర్స్ ఎట్లా జరిగాయి అంటే 1317 crores ఇందులో స్కామ్ జరిగింది. ఈ సుజన్ రెడ్డి అనే కంపెనీకి ఆ డబ్బు పోయే విధంగా రేవంత్ రెడ్డి అరేంజ్మెంట్ చేశాడనేది కదా అలిగేషన్. ఇది తీసుకెళ్ళి ఢిల్లీలో సిబిఐకి ఇచ్చాడు, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడో ఏమో తెలియదు. మనం ఇక్కడ మర్చిపోలేని అంశం ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఢిల్లీలో ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, బీజేపీ గవర్నమెంట్. సో బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి సుజన్ రెడ్డి జైల్లో వేయండి, అతని ఈ స్కామ్కు బాధ్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి జైల్లో వేయండి అని కేటీఆర్ మరొకరో వెళ్ళి ఓ చిట్టి పారేస్తే వాడేది తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పారేయరండి. మనం ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఏ రాజకీయ పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చినా వాళ్ళు దాని మీద థరోగా ఎంక్వైరీ చేస్తారు. దాని మంచి ఏంటి, చెడు ఏంటి, నిజంగా స్కామ్ జరిగిందా లేదా, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. అంత త్వరగా ఏది కేటీఆర్ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి పని అయిపోయింది, ఇక రేపు జైలుకి వెళ్తాడు అని అనుకోవడానికి ఛాన్స్ లేదు. సో కమింగ్ టు కేటీఆర్ కేసు ఏమిటి? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా 55 కోట్ల 52 కోట్ల సంథింగ్ ఆ ఫార్ములా ఈ కార్ రేస్. సో దాంట్లో ఆ టైంలో మనీ రిలీజ్ చేయడానికి సంబంధించిన ఇష్యూ నోటి మాట మీద రిలీజ్ చేశారు, మౌఖిక ఆదేశాలతో ఇచ్చి పారేశాడు. అటెట్ ఇస్తారని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రెస్లో ఎవరు మనవాళ్ళు అడిగితే ఆయన ఏం చెప్పాడు? ఐఎమ్ ద గవర్నమెంట్ అన్నాడు కేటీఆర్. ఇవ్వచ్చు అని కూడా చెప్పాడు. ఇవ్వచ్చు అన్నాడు. సరే ఇవ్వకూడదని మనందరికీ తెలుసు. ఇచ్చాను నేను, ఏం పీక్కోండి అన్నాడు. సపరేట్ స్టాచ్యూరీ బాడీ కూడా ఉంటుంది. ఆయన ఏమంటాడు కేటీఆర్? నేను ఇష్టం చేసుకుంటా, మీరేం చేసుకుంటా, పీక్కోండి అంటున్నాడు. సో రేవంత్ రెడ్డి ఏం పీక్కుంటాడో చూడాలి మరి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ ఏమో కేంద్ర మంత్రులను కలిశాడని ఆయన చెప్తున్నాడు. బీజేపీ ఏమో బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలే
కలవలేదు కేటీఆర్, సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయమని వాళ్ళకు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కొంత విచిత్రంగా లేదా సార్? ఎందుకంటే కేంద్ర మంత్రిని కలిసి ఏం చెప్తుంటే కలవలేదని స్వయంగా బీజేపీ పార్టీ వాళ్ళకి చెప్పి ప్రూఫ్లు ప్రొడ్యూస్ చేయమంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? నిజంగా కలిశాడా, కలవలేదా? పద్దాక ఇవాళ ఢిల్లీ చుట్టూ కేటీఆర్ తిరగటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈయన అరెస్ట్ని కాపాడుకునే భాగంగా ఢిల్లీకి వెళ్తున్నాడా? మీకు ఎందుకంటే అనుమానం రాజేష్, నాకు అర్థం కాదు. ఇప్పుడు కేటీఆర్ పైన ఏవైతే ఎలిగేషన్స్ వచ్చావో చాలా గ్రేవ్ ఎలిగేషన్స్ వచ్చాయి. సో వెదర్ ఇట్ ఈస్ 55 crores ఆర్ 52 crores వాట్ ఎవర్ అమౌంట్, 1 కోటి రూపాయలైనా కూడా అధికార దుర్వినియోగం జరిగితే, ప్రజాధనం దుర్వినియోగం జరిగితే ఖచ్చితంగా అతను బాధ్యుడు. అతను ఈ హ్యాస్ టు అకౌంటబుల్. అండ్ క్యాబినెట్ మినిస్టర్గా ఆ పని చేసినప్పుడు అతను రేపు వచ్చే కాన్సిక్వెన్సెస్కి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ఇక్కడేమో ఇంట్లో నందినగర్లో మన క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇంట్లో కూర్చొని చుట్టూ 200 మంది కార్యకర్తలను పెట్టుకొని కూర్చొని పడుకుంటున్నాడు మొన్నదాకా. ఇప్పుడు ఇప్పుడు ఆ సీన్ ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకు మరి? అది కాదండి, మాట తెల్లాలేస్తే నన్ను జైలు తీసుకెళ్ళండి, నేను రెడీగా ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి జైల్లో పారేయండి, నేను జైల్లో ఉంటాను, యోగా చేసుకుంటాను, బయటకు వస్తాను, ఫిట్నెస్గా వచ్చేస్తాను, నేను పాదయాత్ర చేస్తాను అనే మనిషి ఢిల్లీకి హుటాహుటిన ఎందుకు వెళ్ళాడు? ఒకసారి 2 సార్లు 3 సార్లు వెళ్ళాడు ఈ మధ్య కాలం. ఢిల్లీలో బీజేపీకి సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ మనుషులతో బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు సంబంధాలు ఉన్నట్టు చాలా కాలంగా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణ నిజమెంత ఉందని మనకు తెలియదు. నేను అందుకే ఆరోపణలు అంటున్నాను. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆ రకమైన నెట్వర్క్ లేకపోతే, ఆ రకమైన ఏమంటాం మనకు కనెక్టివిటీ లేకపోతే, రాజేషో జకీరో వెళ్తే బీజేపీ వాడు కలుస్తారని నేను అనుకోవట్లేదు. సో మనకేదో ముందే సంబంధాలు ఉండాలి. ఆ సంబంధాలు ఏమిటనేది తెలియదు మనకు. ఎందుకంటే మీకు పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు రావడానికి బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని స్వయంగా మజ్లిస్ పార్టీ అసలు వేసి ఆరోపించాడు. ఓకే, మరి దాని అర్థం ఏంటి అంటే ఎప్పటి నుంచో వీళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ నడుస్తుంది. అంటే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ వీళ్ళందరికీ తెలుసండి 10 ఏళ్ల కాలంలో, అంటే 9.5 ఏళ్ల కాలంలో ఏమేమి నేరాలు చేశారో, ఏమేమి ఘోరాలు చేశారో, ఇంక్లూడింగ్ ఫోన్ ట్యాపింగ్ సహా అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. అందువల్ల వాళ్ళతో మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్కు వాళ్ళకి పడదు కదా, అందువల్ల వాళ్ళు ఏంటంటే ఉన్న పళ్ళంగా మాకు సపోర్ట్ చేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు బీఆర్ఎస్ వాడు. అందువల్ల తన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ బహుశా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా 100% అండి. వేరే మీకు ఏ రకమైన కారణాలు కనిపించట్లేదు మనకు. ఆయనకి ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు కూడా ఏదో టీజర్ వదిలిపెట్టాడు, ఏదో బాంబు షెల్ పేల్చబోతున్నాను సంథింగ్ వాట్ ఎవర్. మరి అటువంటిది ఏం మనకు కనిపించలేదే. ఆ రొటీన్గా మరి ఇదే అమృత్ స్కామ్ మాట్లాడాడు, ఇంకేదో మాట్లాడాడు, అవన్నీ అందరికి తెలిసిన విషయాలే అవన్నీ. పైగా దాంట్లో ఏం జరిగింది, పైగా వేల కోట్ల రూపాయల టెండర్స్ అదే పర్టికులర్ కంపెనీ దీప్తి కన్స్ట్రక్షన్స్ ఏదో ఉంది, సంథింగ్ దీప్తి అనుకుంటాను, ఎవరిది, ఈ సుజరెడ్డి వాళ్ళ మామది, అదే ఉపేంద్ర రెడ్డి వాళ్ళది. సో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి అనేక ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయల టెండర్స్ ఇచ్చిందంటే వాళ్ళే, మళ్ళీ ఎవరు బీఆర్ఎస్ వాళ్ళే. బీఆర్ఎస్ వాళ్ళకి మెగా కంపెనీ అయినా, ఇప్పుడు మెగా గురించి అంటే గుర్తొచ్చింది, 10 ఏళ్ల పాటు వాళ్ళే సంకన పెట్టుకున్నటువంటి కాంట్రాక్ట్ కంపెనీ ఇవాళ బ్లాక్ లిస్ట్లో పెట్టుకొని డిమాండ్ చేయడం. అదే సార్ ఏమంటున్నాను నేనంటే, ఇప్పుడు మీరు చేస్తే మాకు సపోర్ట్ చేయాలి, మాకు మద్దతు ఇవ్వాలి, మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు సహకరించాలి తప్ప కాంగ్రెస్ సహకరించడం ఏమిటి అనే ఒక దుగ్ధ తప్ప. ఇప్పుడు మేఘా సంస్థన, ఇప్పుడు నేను చెప్పిన దీప్తి కన్స్ట్రక్షన్ లాంటి సంస్థన, నవయుగన, మరొకట, ఏ ఫర్మ్ అయినా కూడా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ గవర్నమెంట్ పర్టికులర్గా ఆ సంస్థ దీనికి అర్హత ఉంది, ఈ పని ఈ సంస్థతోటే పూర్తవుతుంది అని అనుకుంటేనే ఇస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తారు, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ ఫస్ట్ ఎవరు టేకప్ చేశారు, ఆ తర్వాత ఎవరి చేతులు మారింది, ఆ తర్వాత ఇటు మారింది, మళ్ళీ ఇప్పుడు చివరికి మేఘా వాళ్ళకే ఇచ్చారు జగన్ వాళ్ళు. ఓకే, జగన్మోహన్ రెడ్డి మేఘాకి ఇచ్చారు. ఇప్పుడు మేఘా నుంచి మార్చలేదు నాకు తెలిసైతే యాజ్ ఆన్ టుడే. సో మేఘానే పోలవరం వర్క్స్ చేస్తోంది. అంత మాత్రం చేత మన గవర్నమెంట్ మారింది కనుక మొత్తం అంతకుముందేమో హీరో అయ్యి ఇప్పుడు విలన్ ఎట్లా అవుతాడు? మెగా కన్స్ట్రక్షన్స్ సంబంధించిన వాళ్ళను మనం అడిగితే వాళ్ళు చెప్తారు,
మెగా ఇంజనీరింగ్ ఎండి కృష్ణారెడ్డిని అడిగితే ఆయన ఆయన దగ్గర మొత్తం జాతకం ఉంటుందండి వీళ్ళది. మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి ఎండి మీకు పరిచయం ఉంటే అడగండి. ఆయన మొత్తం చెప్తాడు. వీళ్ళ జాతకం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే బీఆర్ఎస్ జాతకం మెగా మెగా చేతిలో ఉంటుంది. 100% అండి. వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎంతెంత తీసుకున్నారు, ఏ దాన్ని ఏమంటాం ప్రాజెక్ట్స్కి సంబంధించిన ప్యాకేజెస్లో ఎంతెంత ముట్టింది, వాటాలు ఎవరెవరికి ఎట్లా వెళ్ళాయి, అట్లాగే ఎలక్షన్స్ టైంలో ఏ రకంగా వాళ్ళు మనీ పంపింగ్ చేశారు, వీళ్ళకి బీఆర్ఎస్ సపోర్ట్ చేశారు. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మేఘా అయినా ఇంకో సంస్థ అయినా కూడా వాళ్ళు అన్ని పార్టీలకు ఇస్తారు. వాళ్ళు ఏమి ఒక్క అధికారంలో ఉన్న పార్టీకే కాదు, బీఆర్ఎస్కు అపోజిషన్ ఉన్న పార్టీకి ఇస్తారు, అండ్ బీజేపీ కూడా ఇచ్చారు. వాళ్ళు అన్ని పార్టీలకు ఇస్తారు. వాళ్ళకు కూడా ఇచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళు కమర్షియల్ వ్యవహారం అండి, వాళ్ళది ఒక వ్యాపారం. ఓకే, అటువంటిప్పుడు ఏంటి వాళ్ళది వ్యాపారం, వీళ్ళది రాజకీయం. అంతే కదా. వాళ్ళు మరొకరితో ఎందుకు శత్రుత్వం కొని తెచ్చుకుంటారు? రైట్, ఓకే. మనము అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ ఇస్తారు వాటా, ఏ మాటకి ఆ మాటే. వాళ్ళకి ఇవ్వాల్సింది పోగా మిగతా దాంట్లో ఉంటే 70% ఇచ్చారనుకుందాం ఎవరికి, అధికారంలో పార్టీకి. రిమైనింగ్ అన్ని పార్టీలకు కూడా వాళ్ళు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇస్తారు వాళ్ళు, మన దానికి కాదనడానికి లేదు. కానీ అదానీ వ్యవహారాన్ని కూడా రేవంత్ రెడ్డి చుట్టాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు అదానీకి సంబంధించిన వ్యవహారాల్లో కాదండి, అంతకుముందు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని ఫోటోలు విడుదల చేశారు. ఏది, కేటీఆర్ అదానితో కలిసినవి. సరే, జగన్తో కలిసినవి వాళ్ళు రిలీజ్ చేశారు. ఎప్పుడైతే ఒక మనిషి అంటే ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక టాప్ మోస్ట్ అంటే బాగా ఇండియాలో పేరున్న గొప్ప పారిశ్రామికవేత్తగా ముద్రపడి ఇవాళ వరల్డ్లోనే చాలా పాపులర్ అయిన అదానీ లాంటి వాడి పైన ఎప్పుడైతే అమెరికా కోర్టు వారెంట్ ఇష్యూ చేసిందో, అక్కడ బ్రైబ్ చేయడానికి ప్రయత్నించినట్టుగా అలిగేషన్స్ చేసిందో, వెంటనే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో కదిలిక వచ్చింది. ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఎట్లా ఒప్పందాలు చేసుకుంది అని. అంటే అప్పటిదాకా ఓకే, అదాని గురించి అందరికీ తెలుసు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు లేకుంటే మరొక పార్టీ ఉన్నప్పుడు అదానితో ఒప్పందాలు చేసుకుంటే రైట్, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే రాంగ్. ఇప్పుడు మళ్ళీ మనమే ఏమంటాము, మళ్ళీ దానికి కూడా కౌంటర్ ఇస్తున్నాడు. ఇప్పటిదాకా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా మేము ఎంత ప్రెజర్ చేసినా కూడా మేము ఏ రోజు ఒప్పందం చేసుకోలేదు అదానితో అని చెప్తున్నారు ఎవరు, కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ ఒప్పందాలు చేయడం అంటే, ఇప్పుడు అదానీ గ్రూప్ అంటే డైరెక్ట్ అదానీ పేరు ఉండదండి. అదానీకి సంబంధించిన అనుబంధ లేకుంటే అదానీ అదానీ సిస్టర్ కంపెనీస్ అని కాదు, ఏమంటామంటే అదానీ అదానీ సహకరించే లేకుంటే ఫ్లోట్ చేసేవి ఇంకేమైనా ఉండుంటే అటువంటి వాటి ద్వారా కూడా మనీ పంపింగ్ జరిగి ఉండొచ్చు, లేదా ఇండస్ట్రీస్ పెట్టి ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం కదా మనం, అవి పెట్టించి ఉండొచ్చు. అంతేగాని అదానీ అడిగితే అంటే అదానికి వీళ్ళకేదో, ఇప్పుడు అదానికి బీఆర్ఎస్ పార్టీకి శత్రుత్వం ఏంటండి? ఇప్పుడు మోదీకి కేసీఆర్ శత్రుత్వం వచ్చింది అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. అదాని ఎవడండి, మోడీ ఎవడండి మధ్యలో? అసలు రాజ్యాంగం మార్చి పారేయాలి, లేకుంటే మొత్తం దేశంలోనే గుణాత్మక మార్పులు తీసుకొచ్చేసేయాలి, అందుకే జాతీయ పార్టీ పెడుతున్నానని కేసీఆర్ పదే పదే చెప్పాడు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే అదానీ విషయంలో రేవంత్ రెడ్డి ఏమిటి, ఇండస్ట్రీస్ రావాలి. ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏం కోరుకుంటుంది, ఇండస్ట్రీస్ రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఉపాధి కల్పన జరగాలి అంటాం. అదే సమయంలో మళ్ళీ అదాని పెట్టుబడులన్నీ కూడా అవి ఏది దొంగ పెట్టుబడులను, ఇంకోటైతేనేమో మంచిదను. మరి మేఘాకు మీకు అనుబంధం ఏమిటి? అదాని అంటే మీకు శత్రుత్వం ఎందుకు? ఇవాళ బీఆర్ఎస్ ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా చాలా సందర్భాల్లో వాళ్ళే డిఫెన్స్లో పడుతున్నారు. మీరు చూడండి, కావాలంటే మీరు మొత్తం పేపర్ తిరిగేస్తూ ఉండండి. ఈ 11 నెలల నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో వాళ్ళే డిఫెన్స్లో పడుతున్నారు తప్ప, వాళ్ళు రేవంత్ రెడ్డిని డిఫెన్స్లో పడేసే ప్రయత్నాల్లో బూమ్రాగ్ అవుతున్న విషయం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో మాట్లాడాలి అంతే. అదాని ఇష్యూ వచ్చింది, అర్జెంటుగా అదానికి రేవంత్ రెడ్డికి ముడి పెట్టాలి, వీడితే లింక్స్ ఉన్నాయండి, పైసలు తీసుకున్నాడు 100 కోట్ల రూపాయలు అంతే. 100 కోట్లు ఎట్లా, ఏ రకంగా, ఏమిటి రూటింగ్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది, దీనికి సంబంధించి కూడా ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి
ఏ టెండర్ తీసుకున్నా, ఏది పిలిచినా ప్రతిదీ స్కామ్ అనే పరిస్థితికి బీఆర్ఎస్ దిగజారినట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఏకైక బలం ఏంటి తెలుసా? ధనబలం. గుర్తుపెట్టుకోండి మీరు. ఇవాళ ఈ జాతీయ ధనబలం స్థాయిలో నెంబర్ 1 పార్టీ ఫైనాన్షియల్. ఆ! మీకు ధనబలం ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలం అనే దాంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత దూరం వెళ్ళిపోయారంటే వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఏది ముట్టుకున్నా సరే అగో స్కామ్. ఇప్పుడు కాదండి నేను ఒక మాట చెప్తాను. కొడంగల్ ప్రాంతంలో ఫార్మాసిటీ అని క్లస్టర్స్ అంటాం. ఫార్మా విలేజెస్ పెట్టాలనుకున్నాడు. గొడవ జరిగింది. కొంత సెట్ బ్యాక్ అయినట్టుగా మనకు కనబడ్డది. ఈలోగా సిపిఐ, సిపిఎం ఇటువంటి వాళ్ళు కలిశారు. కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇక్కడ నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన స్కడ్ వేసినట్టుగా కనిపిస్తుంది నాకు. మిస్సైల్ అంటాం కదా, ఒక మిస్సైల్ అంటే వేశాడు ఆయన. ఎందుకంటే ఫార్మా అనగానే పొల్యూషను మరొకటి ఇవన్నీ వస్తాయి అనేది ఏదో సంథింగ్ వామపక్ష పార్టీలో మేధావులు మరొకరు మొత్తం లగచర్ల ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విన్నాడు కనుక దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నాడు. వీళ్ళేమంటారు యూటర్న్ తీసుకున్నాడు మళ్ళీ అంటారు. వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే. కాదండి, యూటర్న్ తీసుకున్నాడా, వీటర్న్ తీసుకున్నాడా, ఎస్టర్న్ తీసుకున్నాడా అనేది కాదు. అది ప్రజాస్వామ్య లక్ష్యం అంటున్నాను. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న కాలంలో అసలు ఎవరైనా వస్తారంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాడా, ఎవరైనా వచ్చి ఒకళ్ళకి చెప్తే విన్నాడా, ఇట్లా మార్చుకునేవాడే చెప్పండి నాకు. ఇదే ఫార్మాసిటీ, ఇదే క్లస్టర్స్, ఇదే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకవేళ ఎవరైనా ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోవాలి అని అంటే మార్చుకునేవాడు గొప్పవాడు. అది ఇప్పుడు మనం ఒక అడుగు వెనక వేసినంత మాత్రాన అది ఓటమి కాదండి. అదేమి తల తీసేసింది కాదు. రేవంత్ రెడ్డికి కూడా రియలైజ్ అయి ఉండొచ్చు, అరే మనం ఫార్మా విలేజెస్ ఇవన్నీ ఎందుకు, ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఇట్స్ వెరీ బెటర్ అన్నీ వస్తాయి కదా, అన్నీ వస్తాయి, దాంట్లో అన్ని రకాల ఇండస్ట్రీస్ వస్తాయి. సో ఆ కాంటెక్స్ట్లో ఇంకా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందువల్ల ఆయన ఆ మాట అనగానే వెంటనే బీఆర్ఎస్ రియాక్షన్ మీరు వినే ఉంటారు, పేపర్లో ఉంటే చదివే ఉంటారు. అన్నిట్లో ట్రోల్స్ కూడా అదే ఏమని రేవంత్ యూటర్న్ ఆ గెజెట్ కూడా హరీష్ రావు మాట్లాడిన బయట ఉంది, ఆ గెజెట్ కూడా మీరు ఫార్మా విలేజ్ అని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ కూడా చెక్ చేసుకోమని చెప్తున్నారు. కాదండి, జూలైలో ఇచ్చిన గెజెట్ అదేమి రాజ్యాంగాన్నే మనం చాలాసార్లు సవరించుకున్నాం అవసరాన్ని బట్టి. ఒక సందర్భంలో ఒక జీవో తీస్తాం, ఆ జీవో మళ్ళీ మనమే తీసేయచ్చు. అంటే ఆ జీవోని మళ్ళీ దాన్ని ఏమంటాము రీమాడిఫై చేస్తాము. ఏమి గవర్నమెంట్ తలుచుకుంటే ఒక జీవో అంటే అదేమి చట్టాలనే సవరణ చేస్తున్నాం కదా. అదే అండి, జీవో అంటే రాయి కాదు కదండి, అది కదలేదు రాయ బాబు దాన్ని ఎందుకు కదిలిస్తారన్నది లేదు కదా. కనుక జీవో ఇచ్చినమాట నిజం, ఆ జీవోను మార్పులు చేయొచ్చు రేపొద్దున, దాని ఎందుకు తప్పుపట్టాలి మనం. నేను అదే అంటున్నాను, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆయన చెప్పితే మిగతా వాళ్ళు వినాలి, మిగతా వాళ్ళు చెప్తే ఆయన వినే రకం కాదు, ఆయన ఇప్పుడు వినలేదు కూడా. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న లక్షణం ఏంటి, వింటున్నాడు ఆయన. చాలామంది ప్రజాస్వామికవాదులు చాలామంది కూడా అదే కోరుకుంటున్నారు. మీరు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజలు చెప్పింది వినండి, ఇంటలెక్చువల్స్ చెప్పింది వినండి, ఉద్యమకారులు చెప్పింది వినండి, ఫైనల్గా మీరు ఒక పాలసీ తీసుకోండి అని చెప్తున్నప్పుడు బహుశా దానికి అనుగుణంగా ఆయన లైన్ మార్చుకుంటున్నాడేమో. అది డెమోక్రటిక్గా మంచిదే సార్. అది వీళ్ళు అట్లా అనుకోవట్లేదు. వీళ్ళు ఏంటంటే ఆయన మీద నేను ఇంతకుముందు చెప్పా కదా మన వీడియోలో, టన్నుల కొద్దీ బురద రెడీ ఉంటుందండి, వేసేసేయాలి అంతే, అర్జెంట్ రేవంత్ రెడ్డి వేసేసేయాలి అని యూటర్న్ తీసుకున్నారు. అంటే ప్రజల్లో ఏమిటి, రేవంత్ రెడ్డి ఒక మాట మీద ఉన్నాడు, మాట మారుస్తూ ఉంటాడు అని చెప్పడానికి దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రయత్నిస్తున్నారు. అండ్ నేను ఫస్టే చెప్పా, వాళ్ళకు ధనబలం ఉంది కనుక ఇవాళ నెలకు దాదాపు 5 కోట్ల రూపాయలు సోషల్ మీడియా మీద ఖర్చు పెడతారు వాళ్ళు. 5 కోట్ల రూపాయలు దాదాపుగా, అంటే నాకు తెలిసి మేబీ అది ఎక్కువ ఉండొచ్చు, 1-2 తక్కువ ఉండొచ్చు, బట్ మినిమం 4 to 5 CR ప్రతి నెల వాళ్ళు సోషల్ మీడియా మీద పంపింగ్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో చేసే పని అంతేంటి, ఇదే పని. రేవంత్ రెడ్డి మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా దోపిడీ చేస్తున్నారు, ఆయన బ్రదర్స్ అంతా కూడా లూటీ చేస్తున్నారు. మొన్న కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్
ఆ, చనిపోతే మొత్తం ఎక్కడికక్కడ పరిచారు సోషల్ మీడియాలో, దాంట్లో ఉధృతంగా చేశారు. చివరికి ఏంది అంటే మన మీడియా మిత్రులు ఎవరో వెళ్ళి మొత్తం విజువల్ తీశారు. ఇది గోడ కట్టాడు తిరుపతి రెడ్డి వాళ్ళ బ్రదర్ అని చెప్పి వచ్చారు. తీరా వస్తే గోడ లేదు, పాడలేదు, అక్కడ బ్రహ్మాండమైన రోడ్డు ఉంది వాళ్ళ ఇంటికి. మరి గోడ ఎక్కడిది అక్కడ అని ఎవడో ఏదో క్యారీ చేస్తే అక్కడ నుంచి బీఆర్ఎస్ కార్యకర్త దాన్ని వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇది దాన్ని ఆ, మాట్లాడడం ద్వారా వీళ్ళ క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు. కేటీఆర్ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే వీళ్ళకి ఏది వస్తే అది ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ అదే నిజం అనుకుని రేవంత్ రెడ్డి టార్గెట్. మీరు ఇంకొక వార్త చదివి ఉంటారు, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఫెయిల్. ఆయన ఎక్కడ తిరిగి ప్రచారం చేస్తే అక్కడంతా కూడా ఓడిపోయింది కాంగ్రెస్. జార్ఖండ్లో భట్టి పాస్. అంటే బీఆర్ఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. మీ రాజేష్ జకీరు ఇంకోళ్ళు కాదండి, ఎవరికైనా సరే. కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించబడలేదు, కాంగ్రెస్ హైకమాండ్ లేదు, ఇంకో తొక్కతో లేదండి. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ పార్టీ, వీళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే మేము సర్టిఫికేట్ ఇస్తామండి, మీరు తీసుకోవాలి అంతే, ఇంకా దాంట్లో మళ్ళీ వేరే మాట లేదు. ఇంకా రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేసిన చోట ఓడిపోయింది కనుక రేవంత్ రెడ్డి ఫెయిల్. సో జార్ఖండ్లో బట్టి కాంటెస్ట్ క్యాంపెయిన్ చేశాడు, అద్భుతంగా క్షేత్రస్థాయిలో మొత్తం చక్రం చెప్పాడు. ఏమండి, ఏ రాష్ట్రం నుంచి ఏ లీడర్ సరే మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు చక్రం తిప్పే అవకాశం ఉంటుందా? ఎంత స్టాల్వాట్ అయి ఉండాలి, లేకుంటే ఎంత ఓకే బట్టి ఏమంటాం మనం కెపాసిటీ విషయంలో నాకేం అనుమానం ఏం లేదు. బట్టి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ మిగతా వాళ్ళతో కోఆర్డినేషన్ కానీ మిగతా వ్యవహారాలు కానీ కాదంటే ఇవాళ బట్టికి నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు రావచ్చు, ఢిల్లీలో హైకమాండ్ కూడా గుర్తించుండొచ్చు. రేపు పొద్దున ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మెంబర్గా కూడా ఇవ్వచ్చు. రేపు పొద్దున మహారాష్ట్ర గ్రౌండ్ వేరు, జార్ఖండ్ గ్రౌండ్ వేరు కదా, దాని రేవంత్కి ఎక్కడ లింక్ పెట్టాలి? ఈ రెండు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటాయి. ఇది పొలిటికల్ డైమెన్షన్స్. రాజకీయ సమీకరణలు అవి ప్రతి రాష్ట్రానికి వేరువేరుగా ఉంటాయి, రాజకీయ బలాబలాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అనేది ఒక రీజనల్ పార్టీ, అండ్ ద సేమ్ టైం హేమంత్ సోరెన్ జైలుకు పోయి వచ్చాడు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇక్కడికి వచ్చే వరకు మహారాష్ట్రలో శివసేనలో 3 గ్రూపులు, బీజేపీలో కొన్ని గ్రూపులు, అండ్ కాంగ్రెస్లో మహావికాస్ అఘాడీ, దాంట్లో శతకోటి ఇది అదొక దాన్ని ఏమంటాం మనం జనరల్గా ఏమంటాం కదా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా అదొకటి ఉంది. సో దీంట్లో ఈ కాంటెస్ట్లో ఎక్కడో ఏదో సంథింగ్ లోపం ఉంది. ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించండి, నాట్ ఓన్లీ మహారాష్ట్ర, మీకు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పూర్తిగా అంటే అందులో నుంచే లీడర్స్ ఎవరైనా బయటకు వెళ్ళి వాళ్ళు వేరే కుంపటి పెట్టుకున్న సందర్భాలు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. బీహార్, ఉత్తరప్రదేశ్, మీకు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మీకు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఇంకా అది అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అని అనం, మనం శరద్ పవార్ అంటాం, శరద్ పవార్ పార్టీ అంటాం. ఎందుకు శరద్ పవార్ ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన ఏ చెట్టు కొమ్మ, కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చాడు. ఓకే, మమతా బెనర్జీ సేమ్ అట్లనే మీకు చెప్పిన బీహార్లో వాటిలో వీటిలో కూడా చాలా రాష్ట్రాల్లో కూడా దాదాపు 10-15 రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి చాలా దశాబ్దాలుగా ఉంది. అందువల్ల దీన్ని మనం మహారాష్ట్రను జార్ఖండ్ రెండింటి కంపేర్ చేయడానికి వీల్లేదు. ఈ 2 ఫలితాలకు సంబంధించిన విషయంలో ఇప్పుడు జార్ఖండ్ విషయంకి వస్తే నేను చెప్పినట్టుగా ఇప్పుడు మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు రేపు పొద్దున ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ అండ్ హైకమాండ్ గుర్తించి నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇవ్వచ్చు, బీహార్ ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆయన వాడుకోవచ్చు. లేదు రాష్ట్రం కంటే నువ్వు జాతీయ స్థాయిలో అవసరం ఉంది అని కూడా వాళ్ళు అనొచ్చు. అంటే నేనేమి ఇక్కడ రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి నుంచి తీసేమని అనట్లేదు, చెప్తున్నాను. అంటే నేషనల్ లెవెల్లో వాళ్ళు ఆయనను వాడుకోవడానికి ప్రయత్నించే ఛాన్సెస్ ఉంటాయి, మనకు కాదనడానికి లేదు. అది ఇంటర్నల్ పార్టీ కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఇవాళ వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ కోఆర్డినేట్ చేసి, అంటే ఇప్పుడు భాష కూడా వస్తుంది, ఆయనకి ఇంగ్లీష్ కూడా వస్తుంది, హిందీ వస్తుంది, సో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందువల్ల అది వేరే ఈక్వేషన్ అది. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేసిన చోటల్లా కూడా ఓడిపోయింది.
అంటే అది ఏ రకంగా ఆ లైన్ బీజేపీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాట్లాడుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టండి రాజేష్, బీజేపీ బీఆర్ఎస్ ఆ రెండు పార్టీలు తెలంగాణ పాలిటిక్స్ అయినా నేషనల్ పాలిటిక్స్లో వ్యవహారాల్లో అయినా కూడా వాటి ఇద్దరిది ఒకటే మాటగా ఉంది. మీరు కావాలంటే చూసుకోండి, వాడి ఇద్దరిది వేరువేరుగా లేదు. అవి రెండు Same- వేరు same line. అవి రెండు వేరు వేరు పార్టీలుగా కనిపించవచ్చు. ఇప్పుడు మహారాష్ట్ర రిజల్ట్ రాగానే బండి సంజయ్ ఏమన్నాడో తెలుసా? తెలంగాణ గవర్నమెంట్ పని అయిపోయింది చెప్పాడు. ఇమ్మీడియట్గా చెప్పేశాడు ఆయన. మరో క్షణంలో ఫలితాలు లీడ్స్ వస్తున్నాయి, 200 ఏదో క్రాస్ అయింది. బండి సంజయ్ ఎక్కడో మీడియాతో మాట్లాడుతూ అయిపోయింది కాంగ్రెస్ మహారాష్ట్ర అయిపోయింది, ఇక మేము తెలంగాణలో దీని సంగతి చూస్తామన్నాడు, కాంగ్రెస్ సంగతి చూస్తామన్నాడు. సేమ్ లైన్స్లో కేటీఆర్ మాట్లాడాడు. ఏమని? మహారాష్ట్ర ప్రభావం దీని మీద ఉంటుంది అన్నాడు. హరీష్ రావు కూడా అన్నాడు, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమి దీనిపైన ప్రభావం చూపిస్తున్నాడు. తెలంగాణలో ఉన్న సిచ్యువేషను మహారాష్ట్ర సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్. ఇక్కడ మనకు బీజేపీ థర్డ్ ఫోర్స్గానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. రేపు పొద్దున ఎట్లా ఉంటుంది ఏంటి నేను చెప్పలేను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ అవుతుందనే వదంతులు కూడా చాలా కాలంగా ఉన్నాయి. అది నిజమా కాదో మనకు తెలియదు. ఆ వదంతులే నిజమైతే సహజంగానే బీజేపీ అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. సో రీజనల్ పార్టీ నాన్ ఎంటిటీ అవుతుంది. ఇప్పుడు కేటీఆర్ చెప్పింది ఏంటంటే మహారాష్ట్ర జార్ఖండ్ విషయంలో ప్రాంతీయ పార్టీలకు ఇక దేశంలో ప్రాంతీయ పార్టీ శకం అన్నాడు. ఎవరిది ప్రాంతీయ పార్టీ శకం? మహారాష్ట్రలో బీజేపీ వచ్చింది, మనకు అక్కడేమో జార్ఖండ్ ముక్తి మోర్చా ప్లస్ అదర్ పార్టీస్ అంటే కలిసి వచ్చాయి. ఇక దీంట్లో ప్రాంతీయ పార్టీల వ్యవహారం ఎక్కడుంది? ప్రాంతీయ పార్టీల శకం ఎక్కడుందో మనకు తెలియదు. మరి కేటీఆర్ ఆయన అవగాహన ఏమిటో మనకు తెలియదు అని ఎట్లా అంటాడు? జార్ఖండ్ ముక్తి మోర్చాకి ఏమన్నా ప్రాంతీయ పార్టీకి నేను పరిగణించి ఆ వ్యాఖ్యలు చేసుకుంటా అనుకోవాలా? ఓకే, జార్ఖండ్ ముక్తి మోర్చా గురించి మాట్లాడినప్పుడు మరి మహారాష్ట్రలో ఏం జరిగింది? రెండు రాష్ట్రాలు ఎట్ ఏ టైం ఎలక్షన్ జరిగినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. మహారాష్ట్రలో బీజేపీ లెడ్ కూటమి వచ్చింది, అక్కడ జేఎంఎం లెడ్ అంటే కాంగ్రెస్ లెడ్ అదేది ఇండియా కూటమి. మీరన్నట్టుగా మహారాష్ట్రలో బీజేపీకి హైయెస్ట్ స్థానాలు వచ్చినాయి. అవునండి, ఇప్పుడు బీజేపీకే ముఖ్యమంత్రి పదవి కూడా వస్తుంది. బీజేపీ దాంట్లో మేజర్ పోర్షన్ అంతా బీజేపీకే వచ్చింది. సో మిగతా శివసేనకు బాగానే వచ్చాయి, వీళ్ళ ఇంకెవరు అజిత్ పవార్ గ్రూప్కి వచ్చాయి, ఓకే అదంతా వేరియేషన్. బట్ బీజేపీ ఎక్కువ వాటాను కొట్టేసింది మహారాష్ట్రలో. సో అక్కడ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభావం దీని మీద పడుతుందని చెప్పడం కానీ లేకుంటే ప్రాంతీయ పార్టీలు ఇది ఇక ముందు రాజ్యం వెళ్ళబోతున్నాయి అని చెప్పడం కానీ అది ఎక్కడ ఎందుకు అతకడం లేదు. అసలు ఇంతకు భారత రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా అది ముందు తేల్చుకోవాలి. వాళ్ళు తేల్చుకుంటే ఎజెండా కూడా తెలుసుకోవాలి. బీఆర్ఎస్ ఇండియా వైడ్ వెళ్తుందా లేకుంటే తెలంగాణకి పరిమితం అవుతుందా? ఇండియా వైడ్కి వెళ్ళడానికి ఇక్కడ ఉందండి. ఇండియా వైడ్గా వెళ్ళగలిగి ఉంటే వాళ్ళు వెళ్ళదలుచుకొని ఉంటే ఈ పాటికి మహారాష్ట్రలో కంటెస్ట్ చేసేవాళ్ళు కదా. కనీసం మన బార్డరింగ్ ఏదైతుందో అంటే లైక్ చంద్రపూర్, నాగ్పూర్, ఇది విదర్భ, ఇది మన ఇటు సైడ్ ఉంటుంది కదా, అంటే బియాండ్ ఆదిలాబాద్, లాతూర్, ఈ ఏరియాస్లో మరి ఎందుకు పోటీ చేయలేదు? వాళ్ళు నేషనల్ పార్టీ అని ప్రకటించుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది? మహారాష్ట్ర నాయకులు అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని అయిపోయిందండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి ఈ రోజుకు యాజ్ ఏ నేషనల్ పార్టీగా నాన్ ఎంటిటీ. ఇప్పుడు దానికి ఒక జాతీయ పార్టీ గుర్తింపు ఏం లేదు. జాతీయ పార్టీగా చెప్పుకున్నంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోదండి. జాతీయ పార్టీకి సంబంధించి అది ఎన్నికల కమిషన్ గుర్తించడానికి దానికి సంబంధించిన నామ్స్ ఉంటాయి. ఇన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలి, ఇన్ని చోట్ల పోటీ చేయాలి, అట్లాగే పోలైన వాటిలో ఇంత శాతం రావాలి అని చాలా లెక్కలు ఉంటాయి దానికి. అంతేకాని నేను బీఆర్ఎస్ని పెట్టేసి నేను జాతీయ పార్టీ, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను 2-3 హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతాను దేశం అంతా అని కేసీఆర్ చెప్పినంత మాత్రం కాదు. మరి ఎందుకు మహారాష్ట్ర ఎందుకు పోటీ చేయలేదు? ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవాలి. అది ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ డిఫెన్స్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళది ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కారణంగా, టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పేరు మార్చిన కారణంగా మొత్తంగా మనం కుప్పగొలిపోయామనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. కనుక తెలంగాణ వాదాన్ని మళ్ళీ తీసుకురావడానికి, తెలంగాణ సెంటిమెంట్కు మళ్ళీ దాన్ని ఏదైనా రిపేర్లు చేయడానికి
ఇప్పుడు అదే జనతా గ్యారేజ్ అంటున్నారు కదా, ఇది తెలంగాణ భవన్. బహుశా ఆ గ్యారేజ్లో తెలంగాణ సెంటిమెంట్ రిపేర్లు ఏమైనా చేస్తున్నట్టు తెలియదు మనకు. ఆ సెంటిమెంట్ను మళ్ళీ రగిలించి చేద్దామని అనుకుంటున్నారు, కానీ అది నడిచే పని కాదు. ఇప్పుడు ఆ పప్పులు ఉడికే పరిస్థితి లేదు. తెలంగాణ వాదము అనేది అయిపోయిందండి, అది అంతరించిపోయిన వ్యవహారం అది. ఎప్పుడు కూడా తెలంగాణ వాదం అనేది అది లైవ్గా ఉంటుంది అనుకోవడం కంటే భ్రమ ఇంకోటి లేదు. ఎందుకంటే 2014లో మీకు తెలంగాణ వాదం పేరు రాష్ట్రమే వచ్చేసింది. సో వన్స్ స్టేట్ వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మీకు తెలంగాణ వాదము, మేము దీక్షా దివస్ చేస్తాము, ఇది రేపు నవంబర్ 29న చేస్తాము, అండ్ డిసెంబర్ 9న ఇంకేదో చేస్తాము అంటే ఇంకెంతకాలం సార్ వాళ్ళు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ లేకుంటే కేసీఆర్ పార్టీ నాయకులు అదే తెలంగాణ వాదం, అదే దాని మీద అసలు తెలంగాణ వాదం అంటే ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏం చెప్పాడు? స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పాడు. అదే మాటను కేటీఆర్ కూడా నిన్న మీడియాలో చెప్పాడు. రైట్, ఓకే, నేను కూడా విన్నాను వీడియో, లైవ్ నడుస్తున్నప్పుడు చూసా టీవీలో. రైట్, బాగా మాట్లాడబ్బా అనుకున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే ఏంటి? తెలంగాణ వాదం. అసలు నీ పార్టీలోంచే టీని తీసి అవతల పారేసాం, చెత్తబుట్ట వేసేసాం. అంటే తెలంగాణ అనే దాన్ని చెత్తబుట్టలో వేసేసిన తర్వాత ఇంకా అది ఎట్లుంటుందండి? మీకు అస్తిత్వం ఏమిటి? టీఆర్ఎస్ అస్తిత్వం ఏంటి సార్? తెలంగాణ. మరి తెలంగాణ పేరు మొత్తంగా రిమూవ్ చేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని ఇంకెట్లా సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు ఫైనల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూలిపోబోతుంది అంటూ కూడా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఎట్లా చూడాలి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ఇవి ఇప్పట్లో జరిగే పనులు కావు. ఎందుకు మాట చెప్తున్నా? అదొక వైపు మాట్లాడుతూనే కేటీఆర్ తాజాగా ఇంకోటి ఏమంటాడు? నిన్ను 5 ఏళ్ల పాటు మీరు ఉంటేనే మాకు నెక్స్ట్ అధికారం, మిమ్మల్ని అస్థిరపరిచే ఉద్దేశం లేదు అని ఆయనే అంటాడు. మళ్ళీ కాదండి, అస్థిరపరిచే ఉద్దేశం లేదు అని అన్న వ్యక్తి అంటున్న లీడర్స్ అస్థిరపరచడానికి కుట్రలు ఎందుకు చేస్తున్నారు అనేది నా పాయింట్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి చేయని ప్రయత్నం అంటే ఏదైనా ఉందా? మీకు ఇంతకుముందే చెప్పా, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, భట్టి చాలా సూపర్ డూపర్ అని అన్నారంటే మాకు భట్టి రాడు ఉంటే నయం అనేది కూడా కావచ్చు కదా. ఏమి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వరంగల్ సభలో నేను తొక్కుకుంటూ వచ్చాను, నేను అల్లాటప్పగా రాలేదని చెప్పాడో అక్కడి నుంచి వీళ్లకు ఇంకా భయం మొదలైందండి వీళ్ళకి. అందుకని ఏంటంటే వీళ్ళకి రేవంత్ రెడ్డి అర్జెంటే దిగిపోవాలి, రేవంత్ రెడ్డిని తప్పించాలి అనే స్కీమ్లో ఉన్నారు. వాళ్ళు స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో బయట నుంచి సాధ్యం కావట్లేదు కాబట్టి బీఆర్ఎస్ వైపు నుంచి సాధ్యం కాదు. బీఆర్ఎస్ నుంచి సాధ్యం ఎందుకు కావట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ నంబర్ గేమ్ అనేది మోర్ ఇంపార్టెంట్ రాజేష్. ఇప్పుడు ఢిల్లీ మహారాష్ట్ర ఎలక్షన్స్ దాని రిజల్ట్స్ దీని మీద ప్రభావం చూపుతుంది అనుకుంటే కూడా ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ నంబర్స్. నౌ 64 కాంగ్రెస్ పార్టీ 64 సీట్స్ కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో గెలుచుకుంది. అండ్ కంటోన్మెంట్తో పాటు 65 అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి 10 మంది చేరారు. 75 మంది రైట్ నౌ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 30 మంది ఉన్నారు, యాస్టీస్గా 29 మంది ఉన్నారు. బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, 29 + 8 వేసుకుంటే కూడా, లేదా 30 + 8 వేసుకుంటే 38 అయ్యారు అనుకుందాం. 38కి ఎన్ని కావాలి మ్యాజిక్ ఫిగర్ అంటే? ఇంకా 22 కావాలి. సో ఈ 75 ఏదైతే కాంగ్రెస్ బంచ్లో ఉందో ఈ 75 నుంచి లాగాలి, సో 22ను. సో దీనికి సంబంధించి సాధ్యాలు మనం చర్చించాలి. అధికారంలో ఉన్న పార్టీ నుంచి జనరల్గా బయటికి పోవడానికి ఎవ్వరు సాహసం చేయరు. ఇది స్టాండర్డ్గా ఒక నియమం. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నవాడే బహుశా వాడికి వాళ్ళ పని కాకపోయినా రేపు అవుతుందిలే అని అనుకొని ఉంటారు తప్ప, వాడు ఈ పార్టీ నుంచి అపోజిషన్ పార్టీలోకి పోయిన సందర్భాలు అసలు దాదాపుగా చాలా 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 అరుదు, ఎక్కడో ఒకటే అరా. సో ఇప్పుడు మనం పాయింట్కి వస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, మహారాష్ట్ర తర్వాత దాని ప్రభావం దీని మీద పడుతుంది అని అనడం అంటే, రేవంత్ రెడ్డి మాకు ఇష్టం లేదు, ముఖ్యమంత్రిగా ఆయన తొలగించాలి అనే కాన్సెప్ట్ తప్ప
మనకి ఇంకేం కనిపించట్లేదు అక్కడ. ఎన్ని రకాలుగా మనం ఆలోచించినా కూడా మాకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఉండాలి అని బయటకు అంటున్నారు కానీ అది కాదు. అసలు బయటకు అంటున్న దానికి లోపల చేస్తున్న దానికి చాలా తేడా ఉంది. లోపల ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఎందుకు లేవు, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొట్లాడుకోవడం లేదు, కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎందుకు లేవు, కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఎందుకు లేవు, ముఖ్యమంత్రి పైన మంత్రులు ఎందుకు తిరగబడట్లేదు, ముఖ్యమంత్రి పైన అసమ్మతి ఎందుకు లేదు, ఢిల్లీ హైకమాండ్కి ఎందుకు వీళ్ళు ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేయట్లేదు, ఢిల్లీ హైకమాండ్కి ఈ పార్టీకి వెళ్ళాలి కదా. సో ఈ ప్రశ్నలన్నీ బీఆర్ఎస్ తొలుస్తున్నాయి సార్. అలా మామూలుగా కాదు అసలు వాళ్ళకు కంటిన్యూ నిద్ర ఎక్కడ ఉంది సార్ వాళ్ళకి అర్జెంటుగా ఇప్పుడు ఇవాళ ఏమిటి ఇవాళ మనం సోమవారం మాట్లాడుతున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక కూలిపోతే రేపు కేసీఆర్ సీఎం కావాలండి కదా. రాజ్యాంగంలో అరేంజ్మెంట్ లేదు కానీ లేకపోతే వాళ్ళు అదే పవర్లో ఉన్నట్టే భావిస్తున్నారు ఒకటి. సో టెక్నికల్గా వగేరా అధికారంలో లేరు కనుక అపోజిషన్ ఉన్నారు కనుక వాళ్ళకి అది అపోజిషన్ అనేది కొత్త పాత్ర. అది వాళ్లకు అంటే అధికారం ఒకటి గుర్తుపెట్టుకోండి రాజేష్, 9.5 ఏళ్ల పాటు ఎవరైతే ఒక రాజకీయ పార్టీ విపరీతమైన అధికారాన్ని అనుభవిస్తుందో ఆ పార్టీ అంత త్వరగా అధికారం కోల్పోయిన తర్వాత అది డైజెస్ట్ చేసుకోలేదు. సో అటువంటి సిచ్యువేషన్లోనే కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు ఇంకొకటి కేసీఆర్ బయటకు వస్తాడు అంటున్నారు కదా. కేసీఆర్ బయటకు వస్తే రాజకీయాలు ఒకే రోజున మొత్తమేమి మారిపోవు. నంబర్ 2 ఏంటంటే అసలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు ప్లాన్. ఎమ్మెల్యేలు మనం ఇంతకుముందు అనుకున్నట్టు వాళ్ళు బయటికి పోరు. పార్టీలో లీడర్స్ ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఉన్నాడు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే మంత్రి కావాలనుకుంటాడు, మంత్రి అయిన తర్వాత మంచి శాఖ కావాలనుకుంటాడు, మంచి శాఖ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కంటే జూనియర్ కావచ్చు, బట్ రేవంత్ రెడ్డి పొటెన్షియాలిటీ లేకుంటే రేవంత్ రెడ్డికి ఉన్న కెపాసిటీ పొలిటికల్ లీడర్షిప్కు సంబంధించిన వ్యవహారాల్లో హైకమాండ్ ఆయనకు సీఎం పదవిని ఇచ్చింది. సో మిగతా వాళ్ళు కూడా ఆయనతో పాటు ర్యాలీ అవుతున్నారు యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పుడు ఇది వీళ్ళకు మింగుడు పడట్లేదు. ఎట్లా సార్ రేవంత్ రెడ్డికి మిగతా వాళ్ళకు గ్యాప్ సృష్టించాలి. ఈ గ్యాప్ సృష్టిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తనంతట తానే విచ్ఛిన్నం కాదు అనేది వాళ్ళకి ఏదో ఆలోచన ఉంది. అందువల్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందనో, అసలు మహారాష్ట్ర రిజల్ట్స్కి మన తెలంగాణ పైన ఏ రకమైన ప్రభావం చూపుతుందని చెప్పండి. ఛత్తీస్గఢ్ ఇంకా పక్కనే ఉంది, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పక్కనే ఉంది. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు, ఇక్కడ ఎన్నికలు లేవు కదా. ఎన్నికలు ఉంటే అన్న ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఎన్నికలు కావాలండి, మీకు అది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలండి. ఎన్నికలు కావాలి ఇప్పుడు వాళ్ళకి అర్జెంటుగా. ఈ ప్రభుత్వం కూలిపోవాలి, మధ్యంతర ఎన్నికలు రావాలి. అందుకే చాలామంది మీరు బీఆర్ఎస్ లీడర్స్తో మాట్లాడండి, సార్ ఇప్పుడు ఎన్నికలు పెట్టండి సార్, మాదే అధికారం సార్, కేసీఆర్ మళ్ళీ సీఎం సార్ అంటారు. అరే ఇప్పుడు ఎందుకుంటాయి బాబు ఇంకా 4 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు ఇక్కడే సార్, మీరు చూడాలి సార్ 6 నెలల్లో 1 ఇయర్లో కూలిపోతుంది ఇది. మా సార్ మళ్ళీ సీఎం అవుతాడు, మా పెద్దసారి సీఎం అవుతాడు, అంతే. ఇదే మాట బీఆర్ఎస్ ఎవరైనా సరే మాట్లాడతాం జకీర్ గారు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో దీనికి కంటిన్యూషన్ కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ జకీర్ గారు. సో ఇది జకీర్ గారితో ప్రత్యేక విశ్లేషణ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.